ఏపీ తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద పులి పరేషాన్ చేస్తోంది. 4-5 రోజులుగా స్థానికులు వణికిపోతున్నారు. రాయవరం మండలం కూర్మాపురంలో పాడుబడిన ఇంట్లో పులి గాండ్రింపులు వినిపిస్తున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఇక అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. లోకల్స్ సమాచారంతో పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది స్పాట్ కి వచ్చారు. కూర్మాపురం పరిసరాల్లో పెద్ద పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. కేశవరం కొండల ప్రాంతంలో గాలిస్తున్న అటవీ శాఖ బృందాలు వెంటనే కూర్మాపురానికి బయలుదేరాయి. పెద్ద పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పులిని బంధించేందుకు జోన్లు ఏర్పాటు చేశారు. మత్తుబందు ఇచ్చేందుకు గన్స్ కూడా సిద్ధం చేశారు. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం ఎక్కువైంది. తెలంగాణలో యాదాద్రి, భువనగిరి, జనగామ జిల్లాల్లో తిరుగుతోందన్న సమాచారంతో జనం భయపడిపోతున్నారు. ఏపీలోనూ మరో పెద్ద పులి జనాన్ని భయపెడుతోంది. రాజమండ్రి ఏరియాలో తిరుగుతున్న పెద్ద పులి జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మహారాష్ట్ర తడోబా అభయారణ్యం నుంచి ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి పెద్ద పులి ప్రయాణించింది. తూర్పుగోదావరి జిల్లాలో జనావాసాల్లోకి ప్రవేశించడం ఆందోళనలు కలిగిస్తోంది. రాజమండ్రి నగర శివార్లో పులి కదలిక అటవీ అధికారులను, నివాసితులను అప్రమత్తం చేసింది. ఇక రాజమండ్రి, రాజానగరం నియోజకవర్గాల్లో సంచరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. నేను సాక్షి అండి. రాజమండ్రి గ్రామీణ మండలం తొర్రేడు గ్రామంలో మొదట కనిపించడానికి ముందు ఏలూరు వైపు నుంచి పెద్ద పులి గోదావరి నదిని దాటినట్లుగా చెబుతున్నారు. రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఎక్కువగా ఉంది. సాధారణంగా ఒక పులి రోజుకు 15 నుంచి 25 కిలోమీటర్ల మధ్యలో జర్నీ చేస్తుంది. ఈ పెద్ద పులి 5 రోజులుగా రాజమండ్రికి 10 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలోనే ఉందని సమాచారం. దీంతో జనం ఆందోళన పడుతున్నారు. అటవీ అధికారులను నిరంతరం అప్రమత్తంగా ఉంచుతున్నారు. మంగళవారం రాత్రి దివాన్ చెరువు సెంటర్ దగ్గరలో నేషనల్ హైవేపై పెద్ద పులి కనిపించడంతో టెన్షన్ పెరిగింది. ఇది ఒక కార్పొరేట్ పాఠశాల, ఓ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో కనిపించింది. కార్లలో ప్రయాణిస్తున్న ప్రజలు రోడ్డుపై ఆగిపోయారు. ప్రత్యక్ష సాక్షులు రికార్డు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫంక్షన్ హాల్ సమీపంలోని గోడపై నుండి పులి దూకుతున్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నివాస ప్రాంతాలు, రోడ్లకు దగ్గరగా పులి కదలికలు ఉండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ పులి ఇప్పటి వరకు 650 కిలోమీటర్లు ప్రయాణించిందని, మనుషులపై దాడి జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పెద్ద పులిని పట్టుకునేందుకు అధికారులు బోన్లు, ట్రాప్ కెమెరాలు అమర్చారు. ఏపీ తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి పరేషాన్ చేస్తోంది. 4-5 రోజుల నుంచి కూడా స్థానికులు వణికిపోతున్నారు. రాయవరం మండలం కూర్మాపురంలో పాడుబడిన ఇంట్లో పులి గాండ్రింపులు వినిపిస్తున్నట్లు స్థానికులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. లోకల్స్ సమాచారంతో పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది స్పాట్ కి వచ్చారు. కూర్మాపురం పరిసరాల్లో పెద్ద పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. కేశవరం కొండల ప్రాంతంలో గాలిస్తున్న అటవీ శాఖ బృందాలు వెంటనే కూర్మాపురానికి బయలుదేరాయి. ఇక పెద్ద పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. మత్తుమందు ఇచ్చేందుకు కూడా గన్స్ సిద్ధం చేశారు. ఇక కొన్ని రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం ఎక్కువైంది. తెలంగాణలో యాదాద్రి, భువనగిరి, జనగామ జిల్లాల్లో తిరుగుతోందన్న సమాచారంతో జనం భయపడుతున్నారు. ఏపీలోనూ మరో పెద్ద పులి జనాన్ని భయపెడుతోంది. రాజమండ్రి ఏరియాలో తిరుగుతున్న పెద్ద పులి జనాలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. మహారాష్ట్ర తడోబా అభయారణ్యం నుంచి ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి పెద్ద పులి ప్రయాణించింది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో జనావాసాల్లోకి ప్రవేశించడం ఆందోళనలు కలిగిస్తోంది. రాజమండ్రి నగర శివార్లలో పులి కదలికలు అటవీ అధికారులను, నివాసితులను అప్రమత్తం చేసింది. రాజమండ్రి, రాజానగరం నియోజకవర్గాల్లో సంచరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాజమండ్రి గ్రామీణ మండలం తొర్రేడు గ్రామంలో మొదట కనిపించడానికి ముందు ఏలూరు వైపు నుంచి పెద్ద పులి గోదావరి నదిని దాటినట్లుగా చెబుతున్నారు. రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఎక్కువగా ఉంది. సాధారణంగా ఒక పులి రోజుకు 15 నుంచి 25 కిలోమీటర్ల మధ్యలో జర్నీ చేస్తుంది. ఈ పెద్ద పులి 5 రోజులుగా రాజమండ్రికి 10 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలోనే ఉందని సమాచారం. దీంతో జనం ఆందోళన పడుతున్నారు. అటవీ అధికారులను నిరంతరం అప్రమత్తంగా ఉన్నారు.
మంగళవారం రాత్రి దివాన్ చెరువు సెంటర్ దగ్గరలో నేషనల్ హైవే పైన పెద్ద పులి కనిపించడంతో టెన్షన్ పెరిగింది. ఇది ఒక కార్పొరేట్ పాఠశాల ఓ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో కనిపించింది. కార్లలో ప్రయాణిస్తున్న ప్రజలు రోడ్డుపై ఆగిపోయారు. ప్రత్యక్ష సాక్షులు రికార్డ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఫంక్షన్ హాల్ సమీపంలో గోడపై నుంచి పులి దూకుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నివాస ప్రాంతాలు రోడ్లకు దగ్గరగా పులి కదలికలు ఉండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ పులి ఇప్పటి వరకు 650 కిలోమీటర్లు ప్రయాణించిందని, మనుషులపై దాడి జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పెద్ద పులిని పట్టుకునేందుకు అధికారులు బోన్లు, ట్రాప్ కెమెరాలు అమర్చారు.